సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము మొబైల్ పవర్ బటన్ కనుక వర్క్ చేయకపోయింది అనుకోండి, సో ఏ విధంగా మనం వచ్చేసి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, అదేవిధంగా రిబూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది కాబట్టి మీరు వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీ మొబైల్ పవర్ బటన్ అనేది వర్క్ చేయకపోయినా సరే, అదేవిధంగా మీ మొబైల్ పవర్ బటన్ అనేది మొత్తానికే లేకపోయినా సరే, మీరు ఏ విధంగా మీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయొచ్చో ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో అది చెప్పబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో రోజు రాబోతున్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండానైతే చూస్తారనమాట. సో ముందుగా కనుక మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో మీ మొబైల్ పవర్ బటన్ అనేది ఇప్పుడైతే వర్క్ అయితే లేదనమాట. సో దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి సెట్టింగ్స్ అని ఉంటుంది కదా మీ మొబైల్లో, ఆ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది కదా. సో కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేయండి. సో మీకు వచ్చేసి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కింద కనబడుతుంది కదా. సో ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ క్విక్ బాల్ అని చెప్పేసి కనబడుతుంది అన్నమాట. సో ఈ విధంగా క్విక్ బాల్ అని కనబడ్డాక ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా దాని మీద ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మెయిన్గా వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ షార్ట్ కట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకు వచ్చేసి ఈ బబుల్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ కనబడుతుంది కదా. సో దీంట్లో వచ్చేసి షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఏదైతే హోమ్ సింబల్ ఉందో సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో కింది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు లాంగ్ ప్రెస్ ది పవర్ బటన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో దీన్ని అయితే ప్రెస్ ఇవ్వండి. ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్ ఈ షార్ట్ కట్కి ఏదైతే పవర్ బటన్కి సంబంధించి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ మనకు షార్ట్ కట్లో సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ బబుల్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ బబుల్ పైన ప్రెస్ చేసిన, సో ఇక్కడ చూసినట్టయితే బబుల్ పైన ఇక్కడ హోమ్ కాడ ఇంతకుముందు హోమ్ పడ్డది కదా, ఇప్పుడు వచ్చేసి ఏం పడ్డది పవర్ బటన్ అని చెప్పేసి పడ్డది. సో దాన్ని వచ్చేసి ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీరు. సో ఈ విధంగానైతే మనకి ఏమని పడుతుంది ఇక్కడ ఏరోప్లేన్ మోడ్, సైలెంట్ మోడ్, రిబూట్, పవర్ ఆఫ్ అని చెప్పేసి పడుతున్నాయి కదా. సో ఇక్కడ నుంచి వచ్చేసి మీరు పవర్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా దాని మీద ప్రెస్ చేసినట్టయితే పవర్ ఆఫ్ మీద పవర్ ఆఫ్ అవుతుంది, లేకపోతే రిబూట్ మీద ప్రెస్ చేస్తే రిబూట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగానైతే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.